అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం విశాఖ నగరం అంతా కూడా సర్వసన్నద్ధమవుతా ఉంది. యోగా మన సాంప్రదాయాల్ని, మన ఆరోగ్యంలో భాగం. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకోసం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధానమంత్రి గారు మోడీ గారి చొరవతో 10 సంవత్సరాలు పూర్తయింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ తీరంలో సుందర విశాఖ నగరంలో జరుపుకోవాలని చెప్పేసి వారిని నిశ్చయించడం, దానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు స్వాగతించి ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రపంచం యావత్తు మన విశాఖ వైపు చూస్తూ ఉంది. 175 దేశాల నుంచి ప్రతినిధుల పార్టిసిపేషన్తో పాటు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆర్కే బీచ్లో యోగాని చేయడం కూడా జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా విశాఖపట్నంలో కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు కూడాను 29.5 కిలోమీటర్ల మేర 3,26,000 మంది లక్ష్యంతో ఒకే ఒక స్ట్రెచ్లో యోగా నిర్వహణ చేయబోతా ఉన్నాం. దాంతోపాటుగా విశాఖ నగరంలో 5 లక్షల మందితోటి యోగాని అరౌ చేయబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితోటి 1,00,000 కేంద్రాల్లో మనం ఈ యోగాని చేయబోతా ఉన్నాం. దీంతో పాటుగా 25,000 మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా గిన్నిస్ బుక్ రికార్డ్స్ని మనం సృష్టించబోతున్నాం. దీనికి వేదికగా మన విశాఖ నగరం నిలవటం అది మనకు అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు వయసుతో 14 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళందరూ కూడా అర్హతగా దీనికి రావడానికి మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది. మేము కూడా 2-3 రోజుల నుంచి కూడా కింది స్థాయి వరకు, వార్డ్స్ వరకు కూడా అబ్జర్వ్ చేస్తే ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఏ ప్రజలకు కూడా ఇబ్బంది రాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు నడిచి రావడం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి కొంచెం దూరంలో ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వారికి కావాల్సినటువంటి టాయిలెట్ ఫెసిలిటీస్, ఎందుకంటే ఎర్లీ అవర్స్లో వస్తున్నారు, ఇది కొంచెం రిస్క్ టాస్క్ అయినప్పటికీ కూడాను వారికి కావాల్సిన టాయిలెట్స్, వాటరు, వాళ్ళకి డ్రై మనం ఫుడ్ కూడా వాళ్ళకి అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క వ్యక్తికి కంపార్ట్మెంట్స్ని అలొకేట్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి సచివాలయం వారీగా వాళ్ళు లొకేట్ చేసుకునేటువంటి విధంగా వాళ్ళ ప్లేసుల్లో చేర్చే విధంగా వారికి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది అయినా కానీ కంట్రోల్ రూము ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గత వారం రోజుల నుంచి కమాండ్ కంట్రోల్ రూము పోలీసు ఒకటి, అదేవిధంగా రెగ్యులరేషన్కి 2 కూడా ఏర్పాటు చేయడం. భద్రత దృష్ట్యా రాష్ట్రంలో అత్యున్నత భద్రత కలిగిన ప్రధానమంత్రి గారు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ దృష్ట్యా అందరినీ 5 గంటలకే వారికి నిర్దేశించిన ప్రదేశాన్ని చేరుకోమని చెప్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేసే దానిలో మీ అందరి సహకారం కూడా అవసరం. ఇక్కడ ప్రధానంగా యోగా అనేది ఒక రోజు కోసమో అనేది రికార్డు కోసం చేయడం లేదు. ఈరోజు చాలామంది మీరు చూస్తూ ఉన్నారు, షుగర్ వచ్చినటువంటి జాయింట్స్ స్టిఫ్ అయిపోవటం, అంతేకాకుండా మనం కోవిడ్ టైంలో ఎక్కువ మందికి లంగ్లో ఎక్స్పాన్షన్ లేదు, ఆక్సిజన్కి తగ్గిపోయిందని చెప్పేసి అందరూ కూడా మనం బ్రెత్ హోల్డింగ్ బాల్స్ కూడా ఇన్హేల్ చేయడం ఇవన్నీ చేశారు. ఈరోజు యోగాల్లో కూడా అవన్నీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆరోగ్యానికి మనకి యోగా మన జీవితంలో ఒక భాగస్వామ్యం అనేది చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా మీడియా కూడా ప్రజల్లోకి ఇప్పటివరకు తీసుకెళ్ళిన మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 2 రోజుల్లో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టిసిపేట్ చేసే సహకారం మీ వైపు నుంచి పూర్తిగా కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.